మార్వెల్ యూనివర్స్ లో పవర్ఫుల్ క్యారెక్టర్స్ అంటే మనం వెంటనే థానోస్, గ్యాలక్టస్ లేదా లివింగ్ ట్రిబ్యునల్ పేర్లు చెప్తాం. కానీ వీళ్ళందరికంటే 1000 టైమ్స్ ఎక్కువ పవర్ ఉన్న ఒక ఆర్డినరీ మ్యాన్ గురించి మీకు తెలుసా? ఆయన పేరు ఏంటంటే మాలిక్యూల్ మ్యాన్, ఓవెన్ రీస్. 2015 సీక్రెట్ వార్స్ కామిక్స్ లో డాక్టర్ డూమ్ గాడ్ గా మారడానికి మెయిన్ రీజన్ ఇయనే. ఈ రోజు వీడియోలో మాలిక్యూల్ మ్యాన్ ఎవరు, ఆయన పవర్స్ ఏంటి, మరియు సీక్రెట్ వార్స్ లో ఆయన రోల్ ఎంత ఇంపార్టెంట్ అనేది చాలా డీటెయిల్ గా బ్రేక్ డౌన్ చూద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. టాపిక్ ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా, సో లేట్ ఎందుకు. హై ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. For more updates, follow me on Instagram and Telegram. Links in description లో ఇస్తాను. So let's start our video. ఇంకా వీడియోలోకి వస్తే ఫస్ట్ మనం మాలిక్యూల్ మ్యాన్ యొక్క ఆరిజిన్ స్టోరీ గురించి చూద్దాం. మాలిక్యూల్ మ్యాన్ ఒరిజినల్ గా ఒక సింపుల్ ల్యాబ్ టెక్నీషియన్. ఒక అటామిక్ యాక్సిడెంట్ వల్ల ఈయనకి ప్రపంచంలో ఉన్న ప్రతి మాలిక్యూల్ ని కంట్రోల్ చేసే పవర్ వస్తుంది. అంటే లిటరలీ హీ కెన్ రీరైట్ ది రియాలిటీ. కానీ ఇక ట్విస్ట్ ఏంటంటే ఈయన పవర్స్ బియాండర్స్ అనే కాస్మిక్ బీయింగ్స్ ద్వారా వచ్చాయి. బియాండర్స్ కి ఒక ప్లాన్ ఉంది. ప్రతి యూనివర్స్ లో ఒక మాలిక్యూల్ మ్యాన్ ని బాంబ్ లాగా క్రియేట్ చేసి ఒకేసారి అందరిని పేల్చి మొత్తం మల్టీవర్స్ ని డిస్ట్రాయ్ చేయాలని చూస్తారు. దీన్నే మనం ఇన్కర్షన్ అని పిలుస్తాము. ఇప్పుడు మనం ది సీక్రెట్ డీల్ గురించి చూద్దాం. ది సీక్రెట్ డీల్ విత్ డాక్టర్ డూమ్. మొత్తం మల్టీవర్స్ డిస్ట్రాయ్ అయ్యే టైంలో మన డాక్టర్ డూమ్ కి ఈ విషయం తెలుస్తుంది. డూమ్ రియలైజేషన్ లోకి వస్తాడు. మల్టీవర్స్ ని ఎవరు కాపాడలేరు, బట్ మాలిక్యూల్ మ్యాన్ ని యూజ్ చేసుకుంటే రీకన్స్ట్రక్ట్ చేయొచ్చని డూమ్ అండ్ మాలిక్యూల్ మ్యాన్ కలిసి బియాండర్స్ ని ఎదుర్కొంటారు. మాలిక్యూల్ మ్యాన్ తన ఫుల్ పొటెన్షియల్ ని అన్లాక్ చేసి బియాండర్స్ పవర్స్ ని అబ్జర్వ్ చేస్తాడు. కానీ ఓవెన్ రీస్ కి డైరెక్ట్ గా రూల్ చేయడం ఇష్టం ఉండదు. సో తను తన దగ్గర ఉన్న అంత పవర్ ని డాక్టర్ డూమ్ కి ట్రాన్స్ఫర్ చేస్తాడు. దీంతోనే విక్టర్ వాన్ డూమ్ గాడ్ ఎంపరర్ డూమ్ గా మారుతాడు. ఇప్పుడు మనం లైఫ్ ఇన్ బ్యాటిల్ వరల్డ్ ఎలా ఉంటుందో చూద్దాం. బ్యాటిల్ వరల్డ్ క్రియేట్ అయ్యాక డాక్టర్ డూమ్ గాడ్ గా రూల్ చేస్తూ ఉంటే మాలిక్యూల్ మ్యాన్ ఎక్కడ ఉన్నాడో తెలుసా? బ్యాటిల్ వరల్డ్ కి కింద ఒక సీక్రెట్ చాంబర్ లో డూమ్ ఇయర్ని దాచిపెడతాడు. మాలిక్యూల్ మ్యాన్ ఈ బ్యాటిల్ వరల్డ్ కి పవర్ సోర్స్. హీఈస్ లైక్ ఏ లివింగ్ బ్యాటరీ ఆఫ్ బ్యాటిల్ వరల్డ్ ప్లానెట్. డాక్టర్ డూమ్ ప్రతి చిన్న విషయానికి ఓవెన్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓవెన్ కి ఫుడ్ పెట్టడం, ఆయన్ని ఎంటర్టైన్ చేయడం ఈ డాక్టర్ డూమ్ యొక్క డ్యూటీ. బికాస్ ఓవెన్ లేకపోతే గాడ్ ఎంపరర్ డూమ్ కేవలం ఒక నార్మల్ మ్యాన్ అయిపోతాడు. ఓవెన్ రీస్ ఈస్ ది మ్యాన్ బిహైండ్ కర్టెన్. ఇప్పుడు మనం ది ఫైనల్ బీట్రయల్ అండ్ న్యూ బిగినింగ్ గురించి చూద్దాం. సీక్రెట్ వార్స్ క్లైమాక్స్ లో రీడ్ రిచార్డ్స్, అదే మిస్టర్ ఫెంటాస్టిక్, మాలిక్యూల్ మ్యాన్ ని మీట్ అవుతాడు. రీడ్ రిచార్డ్స్ అండ్ ఓవెన్ రీస్ కథ చాలా పాతది. ఓవెన్ రీస్ కి డాక్టర్ డూమ్ కంటే రీడ్ రిచార్డ్స్ మీదే ఎక్కువ నమ్మకం ఉంటుంది. రీడ్ రిచార్డ్స్ కి ఓవెన్ తన పవర్స్ ఇస్తాడు. అండ్ విత్ దట్ పవర్ రీడ్ రిచార్డ్స్ మొత్తం మార్వెల్ మల్టీవర్స్ ని, అదే 616 యూనివర్స్ ని మళ్ళీ క్రియేట్ చేస్తాడు. ఈ ప్రాసెస్ లో మాలిక్యూల్ మ్యాన్ తన పవర్స్ ని యూజ్ చేసి ప్రతి యూనివర్స్ ని రీస్టోర్ చేస్తూ చివరికి తాను కూడా ఒక నార్మల్ లైఫ్ ని లీడ్ చేయాలని డిసైడ్ అవుతాడు. మాలిక్యూల్ మ్యాన్ లేకుంటే సీక్రెట్ వార్స్ లో విక్టరీ లేదు, మార్వెల్ యూనివర్స్ రీబర్త్ కూడా లేదు. సో ఇది ఫ్రెండ్స్ మాలిక్యూల్ మ్యాన్ పవర్ ఏంటో ఇప్పుడు అర్థమైందా? మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ సీక్రెట్ వార్స్ లో ఆర్డీజే డూమ్ పక్కన, ఐ మీన్ రాబర్ట్ డౌనీ జూనియర్ డూమ్ పక్కన ఈ క్యారెక్టర్ ని ఎవరు ప్లే చేస్తారో చూడాలని నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. మీకు మాలిక్యూల్ మ్యాన్ పవర్స్ ఇస్తే మీరు ఏం క్రియేట్ చేస్తారో కామెంట్స్ లో చెప్పండి. ఈ బ్రేక్ డౌన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ని, అలాగే నెక్స్ట్ వీడియో దేని గురించి చేయాలో టాపిక్ సజెషన్స్ ని, అలాగే నెక్స్ట్ Q&A ఎపిసోడ్ కోసం మీ క్వశ్చన్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా ఇలాంటి మరిన్ని క్రేజీ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో ఎక్సైటింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.